పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంతో ఇంతో గట్టిగా మాట్లాడేది నేనే, నన్ను దగ్గరుండి బయటికి పంపించారు. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారికి పాపం ఆయన ఎంత అమాయకుడు అంటే, ఇక మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఎట్లా అంటే ఓ రూపాయి ఇచ్చి కాపాయం చేయమంటే అది కీసల పడ్డదా కింద పడ్డదా కూడా తెలియదు కేటీఆర్ గారికి. అటువంటి మనిషి ఆయన. కాబట్టి నన్ను బయటకు పంపించేస్తే హస్తగతం చేసుకోవచ్చు అనే ఆలోచనలో నన్ను బయటకు పంపిరు ఒక పథకం ప్రకారం. ఇప్పుడు మెదకోలతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. మీటింగ్ పెట్టుకున్నది వాస్తవం. మెదక్లో అన్ని సీట్లు గెలిస్తే నేను మొత్తం బీఆర్ఎస్ని హస్తగతం చేసుకోగలుగుతాను నేను ఓపెన్గా చెప్పింది కూడా వాస్తవం. దానికి నాకు బీజేపీ సపోర్ట్ చేస్తానని కూడా చెప్పింది వాస్తవం. దానికి ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు ఏడగలిసినా కూడా నేను చెప్తున్నా. సో ఇదంతా తెలిసిన విషయం తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, కాషన్ చేస్తున్నా. ఇది జరగబోతోంది ఫ్యూచర్లో అని, ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ అల్టిమేట్గా లింకప్ అయ్యి ఎక్కడున్నాయి? ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం ఎందుకు అన్న దగ్గర ఇదంతా ప్రశ్న వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గానే అనేక క్రైసిస్లో ఉంది కాబట్టి ప్రజల విషయం, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు. ఆ విషయం ప్రజలు గమనించి మాలాగా న్యూట్రల్గా ఉండే పార్టీ, మాలాగా ప్రతి విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే పార్టీకి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఆడబిడ్డ పార్టీగా అని చెప్పి ప్రజల్ని కోరుతాం. మీ అందరికీ తెలుసు నా దగ్గర విస్పష్టమైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడనని. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారిని. మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా, నారాయణ చైతన్య 2 కాలేజీలలో, దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్సు, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరబిందో, డాక్టర్ రెడ్డీసు, విరించి, కామినేని, ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టింది. నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్నకు కాదు, తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేసిరు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇది ఓన్లీ నేను నారాయణ చైతన్య లెక్క చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్, కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే ఎన్ని వందల కోట్ల పాలు ఇక్కడ సప్లై చేసారు. ఇక్కడ ఒక వ్యాపారం సప్లై అన్నటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హరీష్ రావు గారు పాల వ్యాపారం పెట్టింది 2018లో. కానీ అంతకన్నా ముందే తెలంగాణలో అనేకమైన డైరీస్ ఉన్నాయి. మస్కత్తి డైరీ 1965లో పెట్టింది, కరీంనగర్ డైరీ 1971లో పెట్టింది, జెర్సీ డైరీ 1986లో పెట్టింది, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ డైరీ 2002లో పెట్టింది, సుజలా డైరీ 2002లో పెట్టింది, వైష్ణవి డైరీ 2004లో పెట్టింది, మదర్ డైరీ ఇది ప్రజలు నడుపుకునేది, హయత్ నగర్, నల్గొండ, రంగారెడ్డి మిల్క్ యూనియన్. ఇది కాకుండా గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఉన్నది. మరి వీళ్ళకి ఎవ్వరికీ వ్యాపారం రావద్దట. ఏం విజయ డైరీకి 1000 కోట్ల వ్యాపారం వస్తే నష్టమా? పాడి రైతులకే లాభం జరుగుతుంది కదా. నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో, గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్ చేయండి. ఎనీ స్కూల్, ఎనీ హాస్పిటల్, స్కూల్లో 500 పైచిలుకుంటే జీవో ఇవ్వండి, విజయ డైరీ పాల్గొనాలని చెప్పండి. ప్రభుత్వం భూమి ఇవ్వలేదండి యశోద హాస్పిటల్కి. అంటే హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశోదకు భూమి ఇస్తారు, అదే యశోద నుండి ఆయన కంపెనీకి పాల ఆర్డర్ తీసుకుంటాడు. మరి ఇది క్విట్ ప్రోకో కాదా? దీని మీద ఏం ఎంక్వైరీ జరగదా? చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకు ఇంతసేపు చెప్తున్నా నేను అంటే, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది
కోర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, తెలంగాణ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు వదిలిపెట్టింది. వ్యవస్థీకృతంగా అవినీతిని చేసింది. పాల వ్యాపారం హరీష్ రావు గారికి, రియల్ ఎస్టేట్ పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు రామారావు గారికి, ఇసుక వ్యాపారం ఇంకొకరికి, ఇక చాలా మంది ఉన్నారు, ఒకటి కాదు రెండు కాదు. ఇట్లా వ్యవస్థీకృతమైన అవినీతి చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇక కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, మేమే వస్తాం గవర్నమెంట్కి అంటారు. కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయిపోయింది, వచ్చే అవకాశమే లేదు. కానీ బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఈ వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సహిద్దామా? తెలంగాణ వాదం ఎప్పుడు గుర్తొచ్చింది మీకు? బీజేపీ గవర్నమెంట్ మిమ్మల్ని అమెరికా పోనీయకపోతే గుర్తొచ్చిందా? మరి బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్ని, వైస్ చైర్మన్ ఆందోళన పెట్టినప్పుడు గుర్తు రాలేదా? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ ప్రాంతం వాళ్ళు? మీ సీఎం వాళ్ళు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న మొన్నటిదాకా రెడ్కో చైర్మన్ ఎక్కడ ప్రాంతం ఆమె? మేము పోయి గట్టిగా ఈఆర్సీ మీటింగ్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు రెడ్కో చైర్మన్ ఎట్లా ఇస్తారంటే ఆ తర్వాత రిమూవ్ చేసి రామని. ఇప్పటికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇవాళటి రోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడిన రండి ఉద్యమకారుల గురించి కేకే కమిటీ ఏమైనా చేస్తుందా? కాలయాపన తప్పితే. ఆఖరికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో యాదగిరిగుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీల 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి అంటే 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం. ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం. ఈ అలెను రెజొనెన్స్ ఇటువంటి కాలేజ్లో వచ్చి బాత్రూమ్లు కడిగేటోళ్ళని కూడా తెలంగాణ వాళ్ళని పెట్టుకుంటలేరండి. ఎక్కడున్నాం మనము? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? ఇక నారాయణ చైతన్య కాలేజ్ ఉన్నది, 2 ఆంధ్ర ప్రాంత కాలేజీలే. నిన్నటి మొన్న తీసేసారు నారాయణ కాలేజీలో 200 మందిని. సంవత్సరం మధ్యలో తీసేస్తే ఆ టీచర్లకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? తీసేసేది ఉంటే ఇయర్ ముంగట తీసేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి ఇన్ని అన్యాయాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడదు మీ ప్రభుత్వం? అనుమల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్ర రేవంత్ రెడ్డి అని ఎందుకంటా ఉన్నా అంటే, నిన్నగాక మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారి కొడుకు 6 కోట్ల కారు వేసుకొని ఇనార్బిట్ మాల్ ముంగట ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, పాపం ఒక పేద అమ్మాయి, ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ కుటుంబంలో సంపాదన కలిగినటువంటి ఏకైక వ్యక్తి, కేవలం 18,000 జీతం వస్తుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో మాల్లో పనిచేసి వెనకకు పైసలు పంపితే ఒరిస్సాలో ఉన్న వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అటువంటి అమ్మాయిని 26 సంవత్సరాలు 25 ఏళ్ళలో పాపం చాలా జీవితం ఉన్న ఒక ఆడబిడ్డని 6 కోట్ల కారు వేసుకొని గుద్ది పడేస్తే మన పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ఎట్లుందంటే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ నేను మీడియా మిత్రులకు ఇస్తా. ఒక పిల్లగాని పేరు, ఫోన్ నంబర్ తప్పితే తండ్రి పేరు లేదు, ఎటువంటి వివరాలు లేవు. 24 గంటలు గడవక ముందే పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు కాదు, అసలు ఏమాత్రం కూడా అసలు ఆల్కహాల్ కంటెంట్ కానీ ఏది లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి రాసి పంపిను. ఎట్లా ఇస్తారండి క్లీన్ సర్టిఫికేట్? ఏం చూసిరని? వేరే కేసులలో ఇస్తారా అంత ఫాస్ట్గా? వేరే కేసులలో ఇట్లా ఎఫ్ఐఆర్ వేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఏం ఎఫ్ఐఆర్ ఇది? ప్రతి కాలం ఖాళీగా ఉంది. సిగ్గుపడాలా మీరు? నేను దీన్ని అప్లోడ్ చేస్తా, ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకు ఇంత ఆంధ్ర పక్షపాతం ఎందుకు? అదే మా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ ముంగట బ్యారికేడ్ని గుద్దిండండి, బ్యారికేడ్ని. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న 15 మంది పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిర్రు, 75 మంది పోలీసు వాళ్ళని పంజగుట్ట స్టేషన్ ఖాళీ చేసి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు.
ఆ పిల్లగాడిని విదేశాలకి వెళ్ళి పంపించి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిరు. ఎందుకు? మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ముస్లిం బిడ్డ అనా ఆ పిల్లగాడిని నాగమగం చేసింది, జీవితం నాశనం చేసిరు వాంది. నాకు తెలుసు ఆ కుటుంబం కాబట్టి చెప్తున్నా. నేను లండన్లో చదువుకున్న పిల్లాడు బ్యారికేడ్ని గుద్దితే నేనేమంటున్నా, తప్పు చేస్తే తెలంగాణ ఆంధ్రాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది, ఒక ఆడపిల్ల చచ్చిపోతే మాట్లాడరా ముఖ్యమంత్రి గారు? విదేశీ పర్యటన రద్దయిందని చెప్పి 48 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడినారు మొన్న ముఖ్యమంత్రి గారు. ఒక్క మాట కూడా 48 నిమిషాల్లో 26 ఏండ్ల పసిపాప చనిపోయింది, ఆ పిల్ల యాక్సిడెంట్లో దుర్మరణం చెందిందని ఒక్క మాట మాట్లాడినరా? నిన్నగాక మొన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, సంచలనమైన న్యూస్ మన పత్రికా మిత్రుల కోసం చెప్తున్నా. మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏమని? ఎన్టీ రామారావు గారిలాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. అంటే మెదక్ని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీ రామారావు గారి పేరు తీసిరంటేనే ఈయన కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి బీజేపీలతో ఈయనకు అండర్స్టాండింగ్ ఉందని నువ్వెట్లా అంటావంటే, ఒక పేరు చెప్తున్నా రాసుకోండి, రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో ఒక ఇంటి నుండి పాలల్లో పసుపు మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు పసుపు కలిపిన పాలే తాగుతాడు పొద్దంతా. ఆయన ఎవరో మీరు ఇంటర్నెట్ వెతికితే మీకు తెలిసిపోతారు. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నట్టు. పోగానే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేంది, అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. మంత్రిగా ఉన్నప్పుడు ఆ పవర్తో చేసినటువంటి అవినీతి పరుడిని ప్రజలకు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి అవినీతిపరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికి లాలూచి. అంటే ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలో దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలంగాణ ప్రజలకి? పదే పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఏమైంది నాయన కేసు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? అంటే ఇవి ముందుకు పోతలేవు అంటే అర్థమైంది ముఖ్యమంత్రి గారు అబద్ధమన్నా చెప్పి ఉండాలి, లేదంటే లాలూచి అన్న పడి ఉండాలి. మరి రెండిట్లో ఏం జరిగింది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో లాలూచి, అక్కడనేమో మోడీ బడేబాయ్ అని ఆయనతో లాలూచి. అసలు ఏంది ఇది? ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఇటు ఆంధ్రోలతో లాలూచి, పొలిటికల్ పోస్టులు వాళ్ళకి ఇచ్చుడు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడండి ముఖ్యమంత్రి గారు. నిన్నగాక మొన్న కృష్ణా నీళ్ళలో 50% ఒప్పుకొని వస్తారు ఎవరన్నా? 70% కదా రావాలి, 50% ఒప్పుకొని వస్తారా? సంతకాలు పెట్టొచ్చిరు. అంటే ప్రాజెక్టులు చూడరు, పొలిటికల్ పోస్టులు వాళ్ళకే పోతాయి. ఎందుకు మరి తెలంగాణ తెచ్చుకున్నది? నేను తెలంగాణ వాదుల తరఫున చెప్తా ఉన్నా, బాధపడతా ఉన్నారు ఒక్కొక్కరు. ఇవాళ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు బాధపడని తెలంగాణ వాది లేడండి. ఇది అతిశయోక్తి కాదు. ఆయన మంచి, ఆయన పెద్ద సింగర్, నేను కాదంటలేను. కానీ ఎందుకు పెట్టాలి? రవీంద్ర భారతిలో ఎక్కడైతే గద్దరన్ ఉండాలనో, ఎక్కడైతే అందశ్రీ ఉండాలనో అక్కడ ఎందుకు మమ్మల్ని అవమానం చేయాలి? ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టి దండలు ఎందుకు వేయాలి? 100 అడుగుల విగ్రహం పెడతామని ఎందుకు చెప్పాలి? మీరు తెలంగాణ ఉద్యమానికే వ్యతిరేకం కాదు, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి
అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇష్టం వచ్చినట్టుగా నోటి దురుస్తోని తెలంగాణ ఉద్యమకారులను గుడ్డలు కూడా తీసుకొడదామని చెప్పినట్టుగా వారందరూ కూడా బ్రాహ్మణ పరిషత్తుకు సంబంధించినటువంటి మెంబర్సే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసినారు. అంతేకాదు దళిత ఆడబిడ్డల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని దూషిస్తూ ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తులో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా 30 రోజుల్లో మీరు కనబడకుండా, శాల్తీ లేకుండా మీ అంతు చూస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎంత హుందాగా, మర్యాదగా బ్రాహ్మణులో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు చదువు చెప్పే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాల్సినటువంటి పరిషత్తు ఇవాళ ఇట్లా రౌడీ మూకలకు అడ్డగా మారడం, పైగా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళు మన బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేయడం అన్నది ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఇందుకోసం మా అర్చకులు గుళ్ళు బంద్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బ్రాహ్మణులకు ఖచ్చితంగా గౌరవం దక్కాల్సిందే. తక్షణమే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను, వైస్ చైర్మన్ని తొలగించాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా ప్రభుత్వం ఏమో కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో, ఆంధ్ర ఏజెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రితోని నడుస్తున్నది. మరి ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా మాట్లాడిందా అండి ఈ అంశాల మీద? ఆ ఒరిస్సా అమ్మాయి చనిపోతే ఒక్క మాట కూడా ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకోసం? ఏం లాలూచి ఉంది? లండన్ లాలూచి ఇది. ఫ్రెష్గా నిన్నగాక మొన్న జరిగింది లండన్లో మీటింగు, దాని ప్రభావం ఏమో అని నేను అనుకుంటున్నా. దాని గురించి కూడా చెప్తా మీకు. నారాయణ చైతన్య కాలేజీలు వీటి మీద ఎన్నడూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడరు. నేను ఇదివరకే చెప్పిన మీకు, గుంటనక్క గారు పాలు అమ్ముకుంటారు నారాయణ చైతన్య కాలేజీలకు కాబట్టి ఒక్క మాట మాట్లాడరని. వ్యాపార సంబంధాలు ఉన్నారు కాబట్టి మాట్లాడరు. కేటీఆర్ గారికి ఉన్న ఆంధ్ర ఫ్రెండ్స్, వాళ్ళకున్న పర్మిషన్ల సంగతి మీకు తెలిసి నేను చెప్పే అవసరం లేదు. అందుకని వారు మాట్లాడరు. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మౌన దీక్ష పట్టి కూర్చున్నది. క్షుద్ర పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చెప్పినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి అలవాటు అది. అనేక మంది పండితులను, అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న పరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తారు. అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏ అయ్య గారిని అడిగినా చెప్తారు మీకు. హరీష్ రావు గారు పచ్చి బీసీ వ్యతిరేకి. ఇక్కడ చూడండి, ఎవరైతే మాధవ్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేసిండో ఆయన ఇంటికి పోయి శాల్వాలు కప్పి సన్మానం చేసి మీటింగ్లకు పిలుచుడి నా ఓడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడానండి మాధవ్ రెడ్డి అంటే. ఆయన మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే మేమందరం పిలిపించిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి అందరం పిలిపించినాక ప్రజలు ఓడగొట్టిరా పిలాని. కానీ ఇంకా ఉంచుకుంటారు ఎవరన్నా పార్టీలో? అంటే పచ్చి వ్యతిరేకమేమని చెప్తున్నట్టే కదా. ఈ అంశాలన్నీ కూడా దయచేసి ప్రజలు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీ లాలూచి ఏందో బయట పెట్టండి. లాలూచి లేకపోతే ఫిట్ ప్రో క్వో కేసు పెట్టండి. తక్షణమే బ్రాహ్మణ పరిషత్లో ఉన్నటువంటి ఆంధ్ర చైర్మన్ను, వైస్ చైర్మన్ని రిమూవ్ చేయండి. యాదాద్రిలో ఉన్నటువంటి మెంబర్స్ని తీసేయండి. మీరు తెలంగాణ బిడ్డ అని నిరూపించుకోండి. లేకపోతే నేను మాత్రం ఇప్పటి నుంచి ఎప్పుడు పిలిచినా
ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ఏజెంటు మా తెలంగాణ సీఎం అని చెప్పి పదే పదే చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ